అందరికీ నమస్కారం. మే 24వ తారీఖున వరల్డ్ స్కిజోఫ్రీనియా డే, ప్రపంచ స్కిజోఫ్రీనియా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ స్టేట్ బ్రాంచ్ IPSTSB తరపున, స్టేట్ మెంటల్ హెల్త్ కమిటీ IMA తరపున ప్రజలకు స్కిజోఫ్రీనియా గురించి అవగాహన కల్పించడానికి ఈ చిన్న వీడియో బయట తీస్తున్నాము. మీ అందరికీ తెలుసు, మానసిక వ్యాధుల లోపల స్కిజోఫ్రీనియా ఒక అతి ముఖ్యమైన, అతి ఇంపార్టెంట్, చాలా పెద్ద వ్యాధి. జనరల్ కండిషన్స్ లోపల డయాబెటీస్ ఎట్లయితే ఒక ముఖ్యమైన వ్యాధో, మానసిక వ్యాధుల లోపల స్కిజోఫ్రీనియా లేదా సైకోసిస్ అనేది అతి ముఖ్యమైన వ్యాధి. భారతదేశ జనాభాలో 1% పాపులేషన్, అంటే 100లో ఒకరికి అంటే 140 కోట్ల మంది ఉన్న ప్రజల లోపల దాదాపుగా 1 కోటి మందికి ఈ వ్యాధి ఉంది. ఈ సంఖ్య ఎందుకు చెప్తున్నాను అంటే, స్కిజోఫ్రీనియా ఎవరికో వస్తుంది, ఎక్కడో ఉంటుంది, మనకు తెలియదు, మనకు రానే రాదు అనే అపోహలో ప్రజలు ఉండకుండా నేను ఈ సంఖ్య చెప్తున్నాను. దాదాపు 1 కోటి మందికి మనం మానసిక వ్యాధిలో స్కిజోఫ్రీనియా ఉండే అవకాశం ఉంది. స్కిజోఫ్రీనియా వ్యాధి యొక్క ముఖ్య లక్షణాలు గమనించినప్పుడు చాలాసార్లు ఇది జెనెటికల్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా కౌమార దశ లోపల, అంటే 13 ఏళ్ల నుంచి 19 ఏళ్ల మధ్య పిల్లలకు కానీ, లేదా వృద్ధాప్యంలో కానీ, లేదా మెనోపాజ్ సమయంలో కానీ, కొన్ని సందర్భాల్లో దాని ఇష్టం ఉన్నప్పుడు కూడా వస్తుంది. ఎక్కువ శాతం టీనేజ్ పిల్లల లోపల వస్తుంది. ఈ స్కిజోఫ్రీనియా లక్షణాల లోపల ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే అక్యూట్ సైకోటిక్ ఎపిసోడ్. అంటే ఏంటి అంటే, అప్పటిదాకా మంచిగా ఉన్న వ్యక్తి హఠాత్తుగా, అక్యూట్ అంటే ఏంటి అంటే ఒక 48 అవర్స్ లోపల జరిగే మార్పుల్ని అక్యూట్ అంటాం. అంటే సడన్గా జరిగేటి. అప్పటిదాకా కంప్లీట్గా నార్మల్గా ఉన్న వ్యక్తి ఈ అక్యూట్ సైకోటిక్ ఎపిసోడ్ వచ్చిన తర్వాత కంప్లీట్గా చేంజ్ అవుతాడు. ఈ స్కిజోఫ్రీనియా వ్యాధి యొక్క ముఖ్య లక్షణాలు గమనించినప్పుడు తనలో తను నవ్వుకోవడము, టాకింగ్ టు సెల్ఫ్, తనలో తను మాట్లాడుకోవడము, లాఫింగ్ టు సెల్ఫ్, ఒంటరిగా కూర్చొని దీర్ఘంగా ఆలోచించడము, స్టేరింగ్ లుక్స్, ఎవరు మాట్లాడినా కూడా తన గురించి అని తీవ్రంగా భయపడము, ఒంటరిగా ఉండడము, మనుషుల్ని అవాయిడ్ చేయడము, ఇంకా చెప్పాలంటే ఐ టు ఐ కాంటాక్ట్, అంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడానికి కూడా వాళ్ళు అవాయిడ్ చేస్తుంటారు, మొహం నేలకేసి ఉంచుకుంటారు. దాంతోపాటుగా రోజువారీ సాధారణ పనులు, అంటే బ్రష్ చేసుకోవడము, స్నానం చేయడము, మంచి దుస్తులు ధరించడము, తల దూకోవడము, శుభ్రంగా ఉండడము లాంటి పర్సనల్ కేర్ కూడా డిస్టర్బ్ అవుతుంది. ఇక అతి ముఖ్యమైన 2 లక్షణాలు డెల్యూజన్స్ అంటే ఫిక్స్డ్ ఐడియాస్. అంటే ఒక ఆలోచన ఎంత బలంగా ఉంటుంది అంటే ఒక బండరాయి లాగా ఉంటుంది. దాన్ని మనం ఎంత కదిలించినా, ఎన్ని దానికి ఆపోజిట్గా మనం వాదనలు చేసినా, ఎన్ని వాళ్ళకు ఎవిడెన్స్లు చూపించినా కూడా వాళ్ళు అదే నమ్మకాన్ని ఫిక్స్ అయి ఉంటారు. దాన్ని డెల్యూజన్ అంటాము. ఈ డెల్యూజన్స్ లోపల ముఖ్యంగా ఎవరో నాకు ఏదో చేస్తుండ్రు, అందరు కలిసి నా మీద కుట్ర చేస్తుండ్రు, నాకు ఏదో చెడు చేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు అన్న డెల్యూజన్ చాలా బలంగా ఉంటుంది. దీన్ని పర్సెక్యూటివ్ డెల్యూజన్ అంటాము. ఈ డెల్యూజన్లో కూడా వాళ్ళ స్థాయిని బట్టి, అంటే చదువుని బట్టి, సోషియో ఎకనామిక్ స్టేటస్ని బట్టి ఈ డెల్యూజన్స్ డిఫర్ అవుతుంటాయి. ఉదాహరణకు ఈ మానసిక వ్యాధి స్కిజోఫ్రీనియా ఒక పల్లెటూరు వ్యక్తి లోపల, అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ లోపల వచ్చినప్పుడు వాళ్ళ చుట్టూన్న పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుంటుంది అంటే, నా మీద ఎవరో చేతబడి చేసిండ్రు, మంత్రాలు చేసిండ్రు, నా తలకు మందు పెట్టిండ్రు, నేను తినేదాంట్లో ఏదో మందు కలిపిండ్రు, నాకేదో రసం పూసిండ్రు, ఇట్లాంటి ఆలోచనలు చెప్తుంటారు. వీటిని పర్సెక్యూటివ్ డెల్యూజన్స్ అంటాం. ఇదే ఆలోచన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కు, ఒక డాక్టర్కు, ఒక MROకు, ఒక హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్కి మానసిక వ్యాధి వస్తే వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది అంటే, నా ఫోన్ హ్యాక్ చేస్తాండ్రు, నా మీద CC కెమెరా పెట్టిండ్రు, నన్ను శాటిలైట్ తోటి ఫాలో చేస్తాండ్రు, నా వెనుక CID ఆఫీసులు పడతాండ్రు, నన్ను పోలీసులు ఫాలో అవుతాండ్రు. అంటే వాళ్ళ చదువు లెవెల్ని బట్టి డెల్యూజన్ యొక్క కంటెంట్ మారుతూ ఉంటుంది. కానీ ఓవరాల్గా ఉండే ఈ మీనింగ్ మాత్రం ఒకటే. ఓవరాల్గా మాత్రం అనుమానం అనేది అందులో ముఖ్యమైన జబ్బు లక్షణం. ఇంకా చాలా రకాల డెల్యూజన్స్ ఉంటాయి. ఇది ముఖ్యమైనది కాబట్టి మీతో షేర్ చేసుకున్నాను. 2వ పార్ట్ హ్యాలుసినేషన్స్ అంటే లేని ఉన్నట్టు అనిపించడం. ఎక్కువ మందికి ఆడిటరీ హ్యాలుసినేషన్స్ ఉంటాయి. అంటే చెవులలో ఎవరు పిలిచినట్టు మాటలు వినిపించడము, ఎవరో తిడుతున్నట్టు, రన్నింగ్ కామెంటరీ చేస్తున్నట్టు, బెదిరిస్తున్నట్టు, కొన్నిసార్లు బూతులు అంటున్నట్టు, చంపుతాం కొడతాం లాంటి మాటలు చెవులలో వినపడుతుంటాయి. కొన్నిసార్లు విజువల్ హ్యాలుసినేషన్స్ కూడా ఉంటాయి. విజువల్ హ్యాలుసినేషన్స్ అంటే లేని మనుషులు వచ్చినట్టు అనిపించడు. అవి కూడా మంచిగా ఏ చిరంజీవి వచ్చినట్టు, మోడీ వచ్చినట్టు అట్లా అనిపించదు. కత్తులు పట్టుకొని వచ్చినట్టు, చంపడానికి వచ్చినట్టు, గొడ్డలు పట్టుకొని వచ్చినట్టు, దయ్యంలాగా తయారై వచ్చినట్టు వాళ్ళకు విజువల్ హ్యాలుసినేషన్స్ కనపడుతుంటాయి. దానివల్ల వాళ్ళు రాత్రంతా పడుకోకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కొన్నిసార్లు మంచం కింద దాక్కుంటారు, కొన్నిసార్లు బాత్రూంలో దాక్కుంటారు, కత్తులు తీసుకొచ్చుకొని దిండు కింద పెట్టుకొని పడుకుంటుంటారు. అంటే హ్యాలుసినేషన్స్ మనం ఇవ్వని చెప్తాం, కానీ పేషెంట్కు నిజంగానే కనపడుతుంటాయి అవి. సో ఈ 2 ప్రాథమిక లక్షణాలను బట్టి మనం స్కిజోఫ్రీనియాని చాలాసార్లు డయాగ్నోజ్ చేస్తాము.
ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి, కానీ కొన్ని మాత్రమే మీతో షేర్ చేసుకున్నాను. వీటితో పాటుగా ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మిగిలిన అందరూ ఎంబీబీఎస్ డాక్టర్స్ కావచ్చు, స్పెషాలిటీ డాక్టర్స్ కావచ్చు, మనకు యాంగ్జైటీ కావచ్చు, ప్యానిక్ డిజార్డర్, డిప్రెషన్, ఇవన్నీ కొంతవరకు మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. మీరు ట్రీట్మెంట్ చేయాలి కూడా అవి ప్రాథమిక దశలో ఉన్నప్పుడు. కానీ దయచేసి సైకోసిస్ లేదా స్కిజోఫ్రీనియా మాత్రం ప్యూర్గా ఒక ఎండి లేదా డిపిఎం ట్రైన్డ్ ప్రొఫెషనల్ సైకియాట్రిస్ట్ మాత్రమే ట్రీట్మెంట్ చేయగలుగుతారు. దయచేసి స్కిజోఫ్రీనియా కేసులు తప్పనిసరిగా సైకియాట్రిస్ట్కు రిఫర్ చేయాలి. ఇక రెండోది, సాధారణ కుటుంబ సభ్యులకు, అంటే పేషెంట్ యొక్క కుటుంబ సభ్యులకు చెప్పేది, స్కిజోఫ్రీనియా మనకు తెలిసిన అన్ని జబ్బులు లెక్క కాదు. అది అనుభవిస్తేనో లేకుంటే మాలాగా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చూస్తేనో తప్ప అందులో ఉండే పెయిన్ కానీ భయం కానీ మనకు తెలియదు. కాబట్టి స్కిజోఫ్రీనియా ఉన్న పేషెంట్ల పట్ల ఒక సింపతి, ఒక ఎంపతి, వాళ్ళ పట్ల ఒక జాలి, అయ్యో వీళ్ళు ఇట్లా సఫర్ అవుతారు అన్న ఆలోచనతోటే ఉండాలి తప్పించి వీళ్ళు కావాలని చేస్తాను, మిగిలిన అన్ని విషయాలు మంచిగానే మాట్లాడుతారు కదా, వీళ్ళు కావాలని ఇట్లా చేస్తారన్న అపోహకు మీరు ఎప్పుడు లోను కావద్దు. వాళ్ళకు సరైన ట్రీట్మెంట్ ఇప్పించండి, వాళ్ళకు కొంత ప్రేమను పంచండి. వాళ్ళు రికవర్ అయిన తర్వాత చాలాసార్లు స్కిజోఫ్రీనియాకు అన్ని కేసులను చెప్పలేము, కానీ మెజారిటీ కేసులకు లాంగ్ టర్మ్ కోర్స్ అవసరం ఉంటుంది. 1 గోళీ 2 గోళీలు రెగ్యులర్గా వాడాల్సి ఉంటుంది. ఇది థైరాయిడ్, షుగర్, బీపీ లాగా ఇది కూడా ఒక వ్యాధి. ఇందులో పేషెంట్ యొక్క తప్పు కానీ కుటుంబ సభ్యుల తప్పు కానీ ఏముండదు. మనం ఎప్పుడు గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. దీన్ని మనం సైంటిఫిక్గానే హ్యాండిల్ చేయాలి. ఈ స్కిజోఫ్రీనియా డే సందర్భంగా ప్రజల లోపల అవగాహన పెంచడానికి రిలీజ్ చేసిన వీడియోను దయచేసి మీ కుటుంబ సభ్యులతోటి, స్నేహితులతోటి, తోటి డాక్టర్స్ తోటి, పీర్ లీడర్స్ ఎవరైతే మీ లీడర్స్ ఉంటారో వాళ్ళతోటి షేర్ చేసుకోండి. ఎంతమందికి ఎక్కువ అవగాహన కలిగితే మనం అంతమందికి ఎక్కువ హెల్ప్ చేయగలుగుతాము. థ్యాంక్ యూ వెరీ మచ్. జాగృతి హాస్పిటల్, హన్మకొండ.